హాయ్ గాయ్స్, రంజాన్ మంత్ స్టార్ట్ అయిందంటే ఎక్కడ చూసినా హలీమే కనిపిస్తుంది. ఈ రోజు నేను హలీం తినడానికి ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ విజయవాడ పంజా సెంటర్కి వచ్చేసాను. హలీం తినడానికన్నా ఈ లైటింగ్స్, ఈ రంజాన్ హడావిడి, డెకరేషన్స్, ఎక్కడ చూసిన జనాలు, ఇవి చూడడానికి నేను వస్తాను. ఈరోజు నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ దొరకని నాన్ వెజ్ ఐటమే లేదు, అన్నీ ఉన్నాయి. అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీస్, చికెన్ ఐటమ్స్, మటన్ ఐటమ్స్, చికెన్ కబాబ్, చికెన్ స్టిక్స్, చికెన్ టిక్కా, రోటీ, షర్బత్స్, డెజర్ట్స్, ఫలూడా, రబ్బడి, ఇంకా ఫిష్, కౌన్స్ పిట్ట ఫ్రై, ఇంకా చాలా చాలా ఉన్నాయి. కొన్ని అయితే వాటి పేర్లు కూడా నాకు తెలియవు. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినా జనాలు, అన్ని స్టాల్స్ దగ్గర ఫుల్ జనాలు ఉన్నారు. రంజాన్ హడావిడి మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. అన్ని ఒక రౌండ్ వేసుకొని వచ్చాము, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్ని చూసుకొని వచ్చాము. సో ఫైనల్గా సలీం హలీం అనే ఫుడ్ స్టాల్ దగ్గర తిందామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో వీళ్ళ స్పెషల్ వచ్చేసి ఇక్కడ మటన్ హలీం అనమాట. ఇంకా వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి హలీమే కాకుండా. సో 1 ప్లేట్ తీసుకున్నాము. సో కాస్ట్ వచ్చేసి 270 రూపీస్. క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉంది, బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. మా ఆయనకైతే అంతగా ఏం నచ్చలేదంట, నాకైతే బాగానే ఉంది, పర్వాలేదు అని అనిపించింది. ఆయన అంత టేస్టీగా లేదని చెప్పారు. కానీ చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ. ఇది తిన్న తర్వాత మళ్ళీ మట్కా లస్సీ తాగాము, అదైతే చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఇంట్లో మంచిగా ఇఫ్తార్ చేసుకొని వచ్చాను కాబట్టి నేనేం ఎక్కువ తినలేదు. మీ ఫేవరెట్ హలీం స్పాట్ ఇన్ విజయవాడ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ అట్లా కలుద్దాం. బాయ్ బాయ్.